యజుర్వేదం 6వ అధ్యాయం 5వ మంత్రం. ఈ మంత్రం నందులి విశేష విషయం, వివేకులు సర్వవ్యాపకుడైన విష్ణు పదమును మనంబున గాంచుచున్నారు. ఇది పరమాత్మ యొక్క సందేశం. ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతమతం. ది మంత్రం యొక్క పదార్థం తత్ ఆ విష్ణోహో సర్వవ్యాపకుడైన విష్ణువు, పరమం సర్వోత్కృష్టమైన, పదం పొందదగు ఆనందమును, సదా ఎల్లప్పుడూ, సూరయః ఈశ్వర స్తుతి అనర్చుడు విద్వాంసులు, పశ్యంతి వారి మనంబున చూచుచున్నారు, చక్షు కంటి మేరకు, ఆతతం వ్యాప్తమైన, దివీవ దివిహి దివి ధనం ఇవ, దివీవ సూర్యుని ప్రకాశమును చూసి ఆనందించున్నట్లు ఆనందించుచున్నారు. ఇది పదార్థము. భావార్థం, ఒక సామాన్య మనుష్యుడు ఆకాశములో వ్యాప్తమై ఉన్న సూర్యరశ్మిని చూచి ఎటుల ఆనందించుచున్నాడో అటులనే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని దివ్య శక్తిని చూసి విద్వాంసులు ఎల్లప్పుడూ ఆనంద పరవశులగుదురు. ఇది భావార్థము. ఈ మంత్రంలో మనం గ్రహించింది ఏమిటంటే, మనం ఆకాశంలో సూర్యుడి యొక్క కాంతిని చూస్తున్నాం. ఆ కాంతి ద్వారా సూర్యరశ్మిని, కాంతిని చూస్తున్నాం. ఆ సూర్యుని యొక్క కాంతి ఆకాశం అంతా వ్యాప్తమై ఎలాగున్నదో, ఆ కాంతిని మనం ఎలా అయితే గ్రహిస్తున్నామో, ఆ సూర్య కాంతి ద్వారా మనం ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాము, అలాగే పరమేశ్వరుడు కూడా సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క దివ్య శక్తి చూసి విద్వాంసులు, అంటే వేద జ్ఞానము కలిగినటువంటి విద్వాంసులు కూడా అలాగే ఆనంద పరవశులగుదురు, ఆనందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వ్యాపకం అనే ఒక సామ్యంతో సూర్యకాంతి ఎలాగైతే అంతటా ఉన్నదో అలాగే పరమాత్మ యొక్క శక్తులు, దివ్య శక్తులు, జ్ఞాన ప్రకాశము, ఇవన్నీ కూడా ఎలాగున్నాయి, ఆ శక్తులు కూడా ఆ ప్రకృతిలో ఏ పరమేశ్వరుని యొక్క శక్తుల చేత ప్రకృతి సృష్టిగా పరిణమించబడిందో ఆ ప్రకృతిలోని శక్తులలో పరమాత్మను గాంచి ఆనందపరుస్తున్నారు విద్వాంసులు అనేది ఈ మంత్రం చెప్పబడింది. ఇక్కడ దైవం, పరమాత్మ అనే విషయంలో అందరూ ఆధ్యాత్మికవేత్తలు, అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళందరూ కూడా ఆ పరమశక్తి అయినటువంటి దైవం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. కాకపోతే అక్కడ చిన్న భేదం ఉన్నది. అది ఎలాగంటే, ఆ విశ్వాసం ప్రపంచంలో ఈ యొక్క ఆస్తికుల మధ్య రెండు రకాలుగా ఉన్నది. ఒకటి, మనల్ని సృష్టించిన ఆ దేవుడు. రెండోది, మనం సృష్టించుకున్న దేవుళ్ళు. ఇక్కడ బహువచనం, మనం సృష్టించుకున్న దేవుళ్ళు బహువచనం. అంటే మానవులు వేరువేరుగా దేవుళ్ళని సృష్టించుకొని ఆ యొక్క విశ్వాసంతో వాళ్ళు అనైక్యతగా ఉన్నారు. ఇక్కడ ఇందులో రెండిట్లో ఒకటి సత్యమై ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి. మనల్ని సృష్టించుకున్న దేవుడు సత్యమా, లేతే మనం సృష్టించుకున్న ఈ దేవుళ్ళు, దేవి దేవతలు సత్యమా? అది ఈ విషయంలో అందరూ వివేక జ్ఞానంతో విద్యార్థులైన వాళ్ళందరూ గ్రహించవలసిన విషయం. ఇక్కడ పరమాత్మ ఒక్కడే, కానీ అనేకులు
ఇప్పుడు ఈ వేద విద్వాంసులు ఋషులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళకున్న జ్ఞానము ఆ గ్రహణీయ సామర్థ్యము లేని కారణంగా తెలియని వాళ్ళకి తెలియజెప్పడం కోసం మూర్తి పూజలు ఆరంభించారు. ఆ మూర్తి పూజల వలన ఏమిటి ప్రయోజనం అనేది ఇప్పుడు జరిగిన ఈ గణపతి ఉత్సవాలలో అందరూ గ్రహించవచ్చు. విగ్రహాన్ని మనమే తయారు చేసుకున్నాం, ఆ విగ్రహాన్ని మనమే పూజ చేసుకున్నాం. ఆ విగ్రహాన్ని కూడా మనం ఎంత భక్తి ప్రపత్తులతో దాన్ని తయారు చేసుకొని అప్పటివరకు ఎలా పూజించామో దాన్ని మళ్ళీ సముద్రంలో నిమజ్జన రూపంలో వేసేస్తున్నాం. ఆ వేయటంలో కూడా జలాల కాలుష్యం, పరిసరాల కాలుష్యం. అక్కడ కూడా వెళ్ళిన భక్తులు అమిత ఉత్సాహంతో ఆ జలాల్లో ఆ నీటిలో పడిపోయి ప్రాణాలు వదిలేయటం, ఇలాంటివి ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి. పోనీ వీళ్ళైతే సరైన జ్ఞానం లేదు, మూఢత్వంలో ఉన్నారనుకుంటే విద్యాధికులు కూడా అదే బాటలో ఉన్నారు. కాబట్టి సత్యం తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు రేపైనప్పటికీ అసత్యం ఎప్పటికీ నిలబడదు. మీరు ఏదైతే ఇప్పుడు ఒక విశ్వాసంతో ఉన్నారో ఆ విశ్వాసం ఉన్న సత్యాన్ని మీరే స్వయంగా వివేక జ్ఞానంతో గ్రహించి అందరికీ మార్గదర్శులు కావాలి. ఈ సమాజాన్ని యథార్థ భగవద్భక్తి వైపు మరలింప చేయాలి. ఓం ఇతి శం.